ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్స్ని ఎట్లా రీప్లేస్ చేద్దానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్. నేను ఒక సేల్స్ కాల్ విన్నా. ఆ కాల్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఫైండ్ అవుట్ దట్ ఇట్ ఈస్ ఏఐ. ఎందుకంటే ఇట్ ఈస్ గివింగ్ ఆల్ ద హమ్స్ అండ్ ఆస్, పాజులు ఇచ్చుకుంటా ఊపిరి కూడా తీసుకుంటుంది. అది ఊపిరి కూడా తీసుకొని మనుషులు ఇప్పుడు తీసుకునే అలాగనమాట. ఏదైనా ధారాళంగా మాట్లాడితే మధ్యలో బ్రెత్ పాజ్ వస్తుంది కదా, అది కూడా తీసుకుంటుంది అది. మరి ఈ రకంగా డెవలప్మెంట్లో అడ్వాన్స్మెంట్లు అవుతుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనుషులు రీప్లేస్ చేయక ఏమవుతుంది, జాబులు రీప్లేస్ అవ్వక ఇంకేమవుతుంది. అది పక్కన పెట్టేస్తే శాన్ ఫ్రాన్సిస్కో బేస్డ్ ఇంకొక ఏఐ బేస్డ్ కంపెనీ ఉంది. వాళ్ళు ఒక చాట్ బాట్, ఎస్డిఆర్ చాట్ బాట్ క్రియేట్ చేశారు. వాళ్ళ ప్రోడక్ట్ గురించి పక్కన పెడితే వాళ్ళ మార్కెటింగ్ క్యాంపెయిన్ హైలైట్, డైరెక్ట్ స్టాప్ హైరింగ్ హ్యూమన్స్, హైర్ ఏఐ, యువర్ ఏఐ చాట్ బాట్ విల్ నెవర్ కమ్ టు ఆఫీస్ విత్ హ్యాంగ్ ఓవర్, డైరెక్ట్ హైర్ ఏఐ అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇది అటెన్షన్ సీకింగ్ టెక్నిక్ అయినా కూడా ఫ్యూచర్లో ఇంతే ఉంటుంది. ఎందుకంటే ఏఐ క్యాపబిలిటీస్ ఆర్ బియాండ్ ఎక్స్పెక్టేషన్ అనమాట. దాని క్యాపబిలిటీస్ ఇన్ మ్యాథ్ కానీ, రైటింగ్ కోడ్ కానీ, క్రియేటింగ్ ప్రోడక్ట్స్ కానీ అన్బిలీవబుల్. ఇంకా టెక్ గైన్స్ అందరూ ఏంటంటే ఏంది మన అసలు ఇది నిజమేనా ఇదంతా ఏదైనా ఫ్యాంటసీ అన్నట్టు రేంజ్లో అయిపోయింది అనమాట. ఇక చాలామంది అనుకుంటారు ఇప్పుడు ఉన్నదానికి ఏ అంత సీన్ లేదు. నీకు అవైలబుల్ ఉన్న ఏ చాట్ బాట్ చేయలేకపోవచ్చు, కానీ వాళ్ళు డెవలప్ చేస్తున్న దానికి ఉన్న సీన్. సూనర్ ఆర్ లేటర్ వీఆర్ ఆల్ గోయింగ్ టు లూజ్ జాబ్స్.